మహానాడు జరుగుతుందా లేదా అని అనుమానం వచ్చింది. కడాన వరుణ దేవుడు కూడా సహకరించి నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు పూర్తిగా సహకరించాడు. నాకు నమ్మకం ఉంది రేపు కూడా సహకరిస్తాడు. మన మీటింగు దిగ్విజయంగా బ్రహ్మాండంగా జరుగుతుందనేది. అదే సమయంలో ఈరోజు మన అజెండా మనం చూసినప్పుడు లా అండ్ ఆర్డర్ పైన ఈ తీర్మానం పైన చాలామంది మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. నక్సలిజాన్ని రూపుమాపడానికి నిరంతరం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని తుదముట్టించి అభివృద్ధికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్లో మత ఘర్షణలు పూర్తిగా కట్టడి చేశాం. రౌడీజం లేకుండా చేశాం. ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చాం. అలాంటి పార్టీ ఒక చరిత్ర ఉంది. మనం వస్తానే మళ్ళీ అందరిలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. 5 సంవత్సరాలు మనం చూసాం. ఆస్తులకు రక్షణ లేదు. ఎక్కడ చూసినా డ్రగ్స్ వచ్చాయి. గంజాయి పెంపకానికి ఏజెన్సీ ప్రాంతం ఒక అనువైన ప్రాంతంగా విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీ మారిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. పోలీస్ శాఖ నిర్వీర్యం చేశారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. కడాన ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఆనాటి ఒక ప్రభుత్వంలో ఉండే అధినేతే బాబాయ్, అప్పట్లో అధినేత కాదు కానీ అపోజిషన్ ఉండే వ్యక్తి బాబాయిని చంపి ఆ హత్య మన మీదేసి అధికార దుర్వినియోగం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మనకు కొన్ని సవాళ్ళు వచ్చాయి. కానీ ఒకే ఒక విషయం ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను. లా అండ్ ఆర్డర్ అంటేనే తెలుగుదేశం పార్టీ వస్తే అందరికీ రక్షణ ఉంటుంది. దాంట్లో అనుమానమే లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా, లా అండ్ ఆర్డర్ మన చేతుల్లోకి మనం ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పులు చేసిన వాడు ఈ రోజైనా రేపైనా శిక్షకు అర్హుడే. అందుకే నేను హామీ ఇస్తున్నా, ఇక్కడుండే తెలుగుదేశం పార్టీ చట్టాన్ని గౌరవించే పార్టీ. నా కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా నేరాలు లేకుంటే ఘోరాలు ఎప్పుడు చేయలేదు. ఆ క్రమశిక్షణ మీరు పాటించండి. ఎవరైనా తప్పు చేసిన వాడు మీ దగ్గర సమాచారం ఉంటే నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. తప్పు చేసిన వాడి పట్ల చండ శాసనుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రెచ్చగొడతారు, రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. అందుకే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత తీసుకుందాం. ఇప్పటికే మీరు చూస్తే గంజాయిని పూర్తిగా నియంత్రణ చేయడానికి ప్రయత్నం చేశాం. ఎక్కడికక్కడ ఈగల్ డిపార్ట్మెంట్ పెట్టి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నేను ఒకటే చెప్తున్నాను. నిన్న ఈరోజు కొంతమంది నాకు సూచనలు చేశారు. ఎవరైతే గంజాయి కానీ డ్రగ్స్ కానీ పట్టుబడితే అమ్మినా లేకపోతే వ్యాపారాలు చేసినా అలాంటి వాళ్ళందరినీ వాళ్ళ ఆస్తులు కాన్ఫిస్కేట్ చేసి అవన్నీ కూడా బాధితుల రీహాబిలిటేషన్ ఖర్చు పెట్టమని చెప్పారు. అది ఒక మంచి సజెషన్. తప్పకుండా ఆలోచిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం మనం ఆలోచిస్తే ఇరిగేషన్, సాగునీటి శాఖ. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ ఒకప్పుడు కరువు సీమ. అందరూ నాయకులు అన్నారు రాయలసీమ ఎడారిగా మారిపోతుందని. నేను ముఖ్యమంత్రిగా నేనే విట్నెస్ చేశాను. ఏదైతే రాయదుర్గ కాన్స్టిట్యున్సీ మన కాలవ శ్రీనివాసులు గారి నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే దాన్ని ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాం.
దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అదే మరి రాయలసీమలో చాలా మంది ఆశలుకున్నారు. కానీ ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమ ఎడారి కానీనని శపథం చేసి రాయలసీమకు నీళ్లు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగు గంగ, హంద్రి నీవ, నగరి, గాలేరు, కేసీ కెనాల్ మోడర్నైజేషన్ కానీ ఇవన్నిటి కూడా ఆయన శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత